సో నిన్న ఎపిసోడ్లో మనకి తనుజ గారి ఫ్యామిలీ ఫోటో వచ్చింది. తనుజ గారు అది చూసిన తర్వాత కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఈవెన్ హౌస్ మేట్స్ ట్రై టు కన్సోల్ హర్. ఓకే, ఇక్కడే అది చూసుకుని అంతా బాగానే ఉంది. కానీ నేను ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కామెంట్స్లో వెళ్ళి చూసాను భయ్య, అరే ఫ్యామిలీ ఫోటో వచ్చింది, తను ఏదో తన ఫ్యామిలీని మిస్ అయ్యాను, తన సిస్టర్ మ్యారేజ్ మిస్ అయ్యాను అని తను బాధపడుతుంటే దాంట్లో కూడా సింపతి, డ్రామా. అరే ఈవెన్ ఒక ఫ్యామిలీ గుర్తొచ్చినందుకు బాధపడింది కూడా డ్రామా ఎలా అవుతుంది భయ్య? ఒక అమ్మాయిని బాధపడినప్పుడు ప్రతి ఒక్కసారి డ్రామా 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 అంటున్నారు. అంత నెగిటివిటీ ఎందుకు? అమ్మాయి ఏం చేసింది? తన ఫ్యామిలీని మిస్ అయినని బాధపడింది కూడా దాంట్లో డ్రామా ఎలా కనపడుతుంది? మరి నాకు అర్థం కావట్లేదు. ఆ సింపతి ఎలా అవుతుంది? అంటే తనకి బాధపడే రైట్స్ లేవా? అంటే తను ఇంకా ఒక రాతి బొమ్మలా ఉండాలా? తను బాధపడకూడదు, తను ఏడ్చకూడదు, తను నవ్వకూడదు, కూర్చోవాలా లేవాలా, గేమ్ ఆడితే తప్పు, ఫ్యామిలీ గుర్తు వచ్చి బాధపడితే తప్పు, ఏదైనా పాయింట్స్ రైజ్ చేసి మాట్లాడితే తప్పు. ఇంకా ఏం చేస్తే కరెక్ట్ తనుజ? ఇప్పుడు తను ఏం చేసినా డ్రామా క్వీన్ అయినప్పుడు ఇప్పుడు కళ్యాణ్ చేసింది ప్రతి ఒక్కటి రైట్ ఎలా అవుతుంది? ఇప్పుడు కళ్యాణ్ సింపతి స్టార్ కాదా? ఆర్మీ ఓట్స్ యూస్ చేసుకొని ఓట్స్ గెయిన్ చేయాలని చూస్తున్నారు, అది సింపతి కాదా? ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని అది అడ్డు పెట్టుకొని ఇది పెట్టుకొని ఓట్స్ గెయిన్ చేయాలని చూస్తున్నారు, అది సింపతి కాదా? చెప్పండి. కళ్యాణ్ బాధపడితే సింపతియా? తనుజ గారు బాధపడితే డ్రామా. కళ్యాణ్ ఏం చేసినా కరెక్ట్, తనుజ ఏం చేసినా రాంగ్. ఒకసారి మనం ఒక కామెంట్ చేస్తున్నామంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి దాని గురించి. అరే ఈ కామెంట్ చేస్తున్నాము, అది కరెక్టా కాదా, అక్కడ తను బాధపడింది కరెక్టే కదా అనేది ఒక్కసారైనా ఆలోచించారా మీరు? కామెంట్ చేయాలి అంతే, ఆ అమ్మాయిని నెగిటివ్ చేయాలి, మైండ్లో అదొకటి అదొకటి పెట్టుకొని వచ్చేసారు ఫిక్స్ అయ్యేసి. అక్కడ అదేంటి ఇంకోటి గమనిస్తే హౌస్ మేట్స్ ఆల్సో వాళ్ళు కూడా అక్కడ ఫీల్ అవుతున్నారు, తను మిస్ అయింది, తను బాధపడుతుంటే వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు కూడా మీకు అనిపించలేదా? నిజంగానే ఒక అమ్మాయిని ఓడించాలని, ఒక అమ్మాయి గెలవకూడదని ఎంత టార్గెట్ చేస్తున్నారంటే ఎంత టార్గెట్ చేసి ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఈవెన్ ద బిగ్ బాస్ ఆల్సో ఇంకొకరిని విన్ చేయాలని చెప్పి ఒక అమ్మాయిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసే రైట్స్ ఎవరికి ఇచ్చారు భయ్య? మీకు ఇష్టమైన వాళ్ళు సపోర్ట్ చేసుకోండి, ఇట్స్ ఓకే. బట్ కానీ మీకు వేరే ఒక అమ్మాయిని అదేంటి బ్యాడ్గా కామెంట్ చేసి బ్యాడ్గా మాట్లాడే రైట్స్ మీకు ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఒకసారి ఒకరిని కామెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. అదే మనం చేస్తుంది కరెక్టేనా, ఇలా కామెంట్ చేస్తున్నామే అది అది కరెక్టా కాదని 1-2 సార్లు ఆలోచించుకుంటే చాలా బెటర్. ఎవరైతే, నేను అందరికీ కాదు, ఎవరైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో బ్యాడ్గా కామెంట్స్ చేశారో తను బాధపడిండే దాన్ని కూడా డ్రామా క్వీన్ అని చెప్పినారు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది. అండ్ నా సైడ్ నుంచి ఓటింగ్స్ వస్తున్నాయి, మంచి ఓటింగ్స్ వేస్తున్నాను నేను తనుజ గారికి. అండ్ మీరు ఎంతమందికి ఓటింగ్స్ వేపిస్తున్నారు, మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.